ఎక్కడికి నేను కార్లో వెళ్తున్నాను అనుకుంటున్నారా అండి? నేను చెప్పాను కదండి నిన్న లైవ్లోనే నేను కావలికి వెళ్తున్నానని. సో ఈరోజు నేను కావలికి వెళ్తున్నాను అనమాట. నేను అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి, అలాగే మా అమ్మమ్మని కూడా కలవాలన్నమాట. మా అమ్మమ్మని కలిసి కూడా నాకు 4 months అయిపోతుంది, నేను 4 to 6 months అవుతుంది. సో మా అమ్మమ్మని అలాగే అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని కావలికి వెళ్ళాము మార్నింగ్. సో ఎంటరింగ్ టు ద కావలి, చూసారంటే బోర్డు మీకు కనిపిస్తుంది. సో మనం కావలికి ఎంటర్ అవ్వగానే చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. నాకు అసలు ఇవే అయితే చాలా ఇష్టం అనమాట. ఇలా మనం దిగుతూ వెళ్ళామంటే ఇలా చెట్లు చాలా బాగుంది కదా. సో సినిమాల్లో లాగే ఉంది సేమ్. సో ఈ విధంగా మనం లెఫ్ట్ టర్న్ తీసుకున్నామంటే మనం కావలికి వచ్చేసాము, అలాగే టెంపుల్లోకి వచ్చేసామండి. మేము ఫస్ట్ ఎప్పుడైనా సరే అండి ఈ టెంపుల్కి వస్తే ఫస్ట్ మేము వినాయకుడికి దర్శనం చేసుకొని ఫస్ట్ అక్కడ మాల వేసి అక్కడ పూజ చేసుకున్నాకే మేము లోపలికి వెళ్తామన్నమాట అమ్మవారి దగ్గరికి. అందుకని మేము ఫస్ట్ వినాయకుడి దగ్గరికి వచ్చాము. ఓం విఘ్నేశ్వర స్వామి నమో నమః. ఓం గణానాన్వాగరోధికం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. మేము పూజ చేయించుకునే లోపల మా పార్వతి ఫోన్ ఇచ్చానండి రికార్డ్ చేయమని. సో తను ఏంటంటే ఫోన్ తీసుకొని మొత్తం మనకి అమ్మవార్లందరినీ బాగా నీట్గా తీసింది. సో తనే అండి మొత్తం షూట్ చేసింది అనమాట టెంపుల్ మొత్తము. ఇవి చూసారంటే మేము అమ్మవారికి అలాగే వినాయకుడికి మేము కళ్ళు చేయించామండి, వెండివి రాళ్ళతోటి మేము చేయించామన్నమాట. మేము కోవిడ్ అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో అలా ఇచ్చామన్నమాట ఆర్డర్. సో పూర్తయిపోయాయి అని చెప్పి మాకు పూజారి చెప్పారు, నేను వస్తాం కదా అప్పుడు పూజ చేయిస్తాము. మనకి ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఇటు 3 రోజులు అటు 3 రోజులు చూసుకోవాలి. ఇక్కడ అమ్మవారికి చాలామంది బహుమతులు ఇస్తుంటారండి, అలాగే మేము కూడా ఇవ్వాలనుకొని మేము కళ్ళు చేయిద్దాము, చాలా బాగుంటుంది. ఫస్ట్ మనకి అమ్మవారిని చూసిన వెంటనే మనకి కళ్ళే కనిపిస్తాయండి మీరు చూసారంటే. సో అందుకని నేను మా హస్బెండ్ డిసైడ్ అయ్యి లాస్ట్ ఇయరే మేము ఆర్డర్ ఇచ్చాము, కానీ కోవిడ్ వల్ల ఏంటంటే అది ఆర్డర్ అనేది లేట్ అయిపోయిందనమాట. సో పూజారి గారు ఏమన్నారంటే ఇప్పుడే అయిపోయిందమ్మా అని చెప్పారు. ఇంకా మేము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు టెంపుల్కి అప్పుడు అమ్మవారికి చీర అన్ని పండ్లు అన్నీ ఇచ్చి అప్పుడు పూజ చేయించి మనం కళ్ళు అమ్మవారికి సమర్పిస్తామన్నమాట. అలాగే అమ్మవారికి ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారనమాట, అందుకే కటన్ వేసేసారు. చాలామంది అంటుంటారు ఫోటోలు తీయద్దు, వీడియోలు తీయద్దని అమ్మవారిని. కానీ నేనేమనుకున్నానంటే ఇలా మనం వీడియో తీసామంటే నేను ఈ వీడియో వల్ల చాలామందికి నేను అమ్మవారిని చూపిస్తాను. సో దానివల్ల నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అలాగే చాలామంది కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటారు కదండి. సో అందుకని అనమాట. సో నేను అందుకని అలాగా ఈ వీడియో అనేది చేశాను. లోపల దర్శనం అయిపోయిందండి, ఇంకా బయటకు వచ్చేసాం మేము. పులిహార చేస్తారా? పులిహార అయితే ఇష్టం పొంగల్ కంటే. ఆదివారం, మంగళవారం, శుక్రవారం ఖచ్చితంగా నైవేద్యం పొంగలే చేస్తాం. అవునా, థ్యాంక్స్. ఆదివారం మేము చిన్నప్పటి నుంచి ఈ గుడికి వస్తున్నామండి. అంటే పూజారి వాళ్ళ నాన్న అప్పటి నుంచి కూడా మాకు బాగా తెలుసు అనమాట. సో మా మమ్మీ ఏదైనా సరే ఒకవేళ పూజ చేయాలన్నా మేము వస్తున్నామన్నా కూడా ముందుగానే పూజారికి చెప్తారు. సో అందుకే మా మమ్మీ పూజారికి ముందుగానే చెప్పారనమాట, మేము ఇలా వస్తున్నాము అంటే. మేము ఆర్డర్ ఇచ్చాము కదండి, అందుకే ఆయన రెడీగా పెట్టారనమాట మాకు చూపిద్దామని ఇలా వచ్చాయి అని.
అలాగే మనం ఏంటంటే ఫస్ట్ నుంచి ఇదే టెంపుల్కి వస్తాం కాబట్టి ఏదైనా కూడా ఏదైనా డౌట్స్ ఉన్నా మనకి చాలా ఉంటాయి కదండి పంచాంగాలు ఇవన్నీ అన్నీ కూడా మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటుంటారనమాట. ఇంకా పులిహార తినడం అయిపోయిందండి. ఇంకా బయలుదేరుతున్నాము మా అమ్మమ్మ దగ్గరికి. మా అమ్మమ్మ చాలా వెయిట్ చేస్తుంది మా కోసము. సో లెట్స్ గో టు అమ్మమ్మ హౌస్. వడలు ఆయన సాయంత్రం పోతాడుండగా పులుసు పప్పులుసు. ఎగరేసారు చిన్నప్పటికి. ఇది స్వీట్కి ఇష్టం చాలా. అదే మనం తీసుకునేది. అదే రొయ్యలు, ఎగ్, చేపల పులుసా, చేపల పులుసు, పప్పు పులుసు. మా పిల్లకి అదే అన్నం పెట్ట పిల్ల అన్నం టిఫిన్ పెట్టేదా? అన్నం తింటుందా పిల్ల. అలాగే మా అమ్మమ్మ హోమ్ టూర్ చూసేయండి, ఎలా ఉందో చూసి చెప్పండి, కమెంట్ చేయండి. మా అమ్మమ్మ ఒకటే ఉంటారండి. అలాగే మా మామయ్య వాళ్ళు ఉంటారు, ఎదురుగానే ఉంటారు మా మామయ్య వాళ్ళు కూడా. సో ఇక్కడ మాత్రం మా అమ్మమ్మ ఒకటే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి, ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బెడ్రూమ్లా చేసింది. ఇంకొక దాంట్లో ఏంటంటే తన బట్టలు అవన్నీ అలా వేసుకుంటారనమాట. అలాగే ఇది దేవుడి రూము, అలాగే పెద్ద కిచెన్. అలాగే మా అమ్మమ్మ ఏజ్ ఎంతో గెస్ట్ చేసి నాకు కమెంట్ చేయండి. ఏం చేస్తున్నావమ్మా? కొద్దిగా పెట్టు, చాలు చాలు చాలు, మళ్ళీ పెట్టుకుంటా. నాకొద్దు గుడ్డు, నాకొద్దు. ఇది ఏంది రొయ్యలా? ఏంది రొయ్యలు గుడ్డేసేసా? నువ్వు ఇంకా ఎక్కువ చేస్తావు ప్రయోగాలు. అయితే అది రొయ్యలు మామిడికాయ కొద్దిగా చాలు 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 వద్దు, చాలు. ఇది తిన్నాక చేపల పులుసు కొంచెం నాకొద్దు, వాడా వద్దు వద్దు, నేను తిన్ను. పచ్చడి నాకొద్దు. ఏ పచ్చడి? పెట్టారు పచ్చడి కొద్దిగా. చేపల పులుసు ముక్కొద్దు నాకు. ముక్కొద్దా? బాగుంటుందా? సరే పోయి చాలు. సో ఇది వెళ్ళి లాగించి మా అమ్మమ్మ ఎన్ని రకాలు చేస్తుంది చూసారు కదా. ఓపిక లేదు, మళ్ళీ కాళ్ళు అది మేము వస్తున్నామంటే చాలా ఇన్ని వెరైటీస్ చేసుకోండి. ఎన్నిసార్లు చెప్పినా అంతే మా అమ్మ. ఇప్పుడు కూడా ఎన్ని వెరైటీస్ చేసేదాన్ని. లేదు, ఎందుకైతే పని లేదు నీకు. మళ్ళీ మటన్ కూడా చేసేదండి. చూడండి, రొయ్యలు 2 రకాలు, మళ్ళీ చేపల పులుసు, ఫిష్లో 2 రకాలు. ఎప్పుడు ఇంటికి వస్తుందో, ఇంటికి వస్తే కొంచెం వంటలు చేసి చూపించాలనుకుంటున్నా. అది కుదరట్లా. ఎప్పుడు వస్తావా? ఎప్పుడు? మీరు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత, రాత్రికి వచ్చిన తర్వాత, కార్తీక్ వచ్చే సంవత్సరం వస్తుంది. హైదరాబాద్ కార్తీక్ దూరమైన వస్తాను. వచ్చిన పప్పు కూడా నేను చిన్న కొంచెం వాళ్ళకి ఇష్టం. అందుకనే వండి ఉంటారు. పప్పు పెద్దపప్పు కోసం రైలు మారుతారు, 50% చాముతాం. చూసాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క వెరైటీ ఇష్టం అని చెప్పి అవి చేసి పెట్టింది. మటన్ చేస్తాను వద్దారు. నాకు ఇష్టమైంది, నువ్వు చేయలేదు. మటన్ చేసేదాన్ని. అదే ఎందుకు చేయలే? చేసుకో ఎప్పటి నుంచి బాగా తెచ్చుకొని అమ్మ నా కోసం వడలు ఇడ్లీ చేసింది. వడలు సరే కాలాలు ఉంటుంది. అన్నం తిన్నాం. 4 వడలు ఎత్తుకోకూడదు. 4 వడలు ఎత్తుకుని కాలాలు చేసింది. ఆల్రెడీ నిన్న కూడా అదే మా టిఫిన్ నిన్న కూడా అదే చేసింది అమ్మ. అమ్మ ఎప్పుడు చేసావు ఇవి? ఇప్పుడు ఓపిక లేదంటావు, ఇవన్నీ చేస్తావు. ఎవరు పెట్టరు, ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే అయిపోతుంది.
మాల, మటన్ మాల ఎవరికా? ఏంది ఎన్ని ముక్కలు ఉన్నాయి ఇక్కడ? ఎన్నెన్నో కేజీ వేసాను. మా అమ్మమ్మ కేజీ వేసుకుంటాయి, మిగిలిన మిగిలి నాకు ఇస్తుంది, నాకు ఇష్టం అని. యాక్చువల్లీ అసలు నువ్వు లాస్ట్ ఇయర్ చేసావు కదా, చాలా మంది అప్పుడు కమెంట్స్ లో అడిగారు రెసిపీ చూపిమ్మని. అది మనం చెయ్యాలి మమ్ము. నువ్వు నెక్స్ట్ మంత్ వర్షాలు పడతాయేమో, అప్పుడు ఎండకు ఒక 10 కేజీలు తెచ్చేసుకుందాం. నేను వేస్తాలే. ఏమి సరే. మా అమ్మమ్మ చూడండి, మటన్ అండి ఇది, ఏదో అనుకుంటారేమో కానీ సూపర్గా ఉంటాయి టేస్ట్. ఏ ఊరు? ఏమంటారా ఈ పేరు? ఏంది వాటి? ఉప్పాసలు. మన కడపలో చేస్తారు కదా ఎక్కువ. బాగుంటాయి కదా, టేస్ట్ వేరేగా ఉంటుంది. ఎండ పెట్టుకుంటే మటన్ నువ్వు రెసిపీ చూపిద్దులే. నువ్వు ఇంటికి వస్తే కదా 10-20 రోజులు ఉంటే మనం యూట్యూబ్, మన సబ్స్క్రైబర్స్ ఎక్కడికో వెళ్ళిపోవాలా నీ వల్ల. అందరూ పెద్ద పెద్ద వంటలు చేస్తున్నారు మమ్ము ఇప్పుడు. నువ్వేమి నీకు చేయలేక ఇన్ని చేస్తుంటివి, ఎవరైనా చూస్తే నమ్ముతారా? నీకు నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. ఇలా మటన్ చేస్తేవి చూడండి, ఆమె కోసం అని చేసుకుందంట. నాకు వద్దు అసలు. నిన్నే నేను చాలా తెచ్చుకున్నాను నెల్లూరు గ్రాండ్కి వెళ్ళి, హోటల్కి వెళ్ళి తెచ్చాను చాలా. వాళ్ళ దగ్గర స్నాక్స్ ఉంటాయి. సరే డాడీకి ఇద్దాంలే. ఈరోజు మా డాడీ హైదరాబాద్కి వెళ్తున్నాడు. చింతాక చేపల ఇగురు మా స్వీటుకి చాలా ఇష్టం, మా డాడీకి ఇష్టం, అందరికి ఇష్టం, మా ఆయనకైతే చాలా ఇష్టం. నారాయణ అన్నీ మిస్ అయిపోయాడు మమ్ము. అదే అవును, కాపులు ఎత్తుకెళ్ళవా? ఇలా ఉంటే ఎత్తుకెళ్ళవా? రేపు మన ఇంట్లో అక్కడ పైన పెద్దది కదా. అదే మమ్మ అనవసరంగా అసలు సమ్మర్లోనే ఒక 10 కేజీలు చేసుకుంటే పోయేది, సంవత్సరం అంతా ఉండేది అనుకున్నా. మళ్ళా మర్చిపోయే దాని సంగతి. నేనే కేజీన్నర తెప్పించాను. ఏమిటి 2 రోజులు తిన్నాను. మీకనే ఇక నేను రావలేదు. మేము రావట్లేదని చెప్పేసి మా అమ్మ ఈ మధ్య మేము రాక ఎన్ని నెలలు అయింది ఇక్కడికి? 5 నెలలు అయింది. 5 నెలలు. 4 నెలలు పైన అయితే 4 నెలలు అయింది మేము వచ్చి. అంతకుముందు నువ్వు వచ్చి సంవత్సరం అవుతుంది. నేను ఎప్పుడు సంవత్సరం వచ్చింది? మేము వచ్చింది ఇప్పుడు జనవరిలోనే కదా. అదే 6 నెలలు అయింది. మరి సంవత్సరం అంట. అంతకుముందు నెలకు ఒకసారి వస్తుండేదాన్ని కదా, ఇప్పుడు అసలు రావట్లా. గుడికి వచ్చేదాన్ని కదా. వస్తా మళ్ళీ కరోనా తగ్గిపోయి మామూలుగా అయిపోతే. పిల్లకాయలకు వస్తుందా మీకు కొత్తగా పెట్టారంట కదా అంటున్నాను. పిల్లకాయలకు వస్తుందంట. అదే ఏందో మరి అందరూ వ్యాక్సిన్లు వేసుకుంటున్నారు కదా. నేనేం స్కూల్కి పంపించట్లేదుగా. హైదరాబాద్కి వెళ్తున్నా కానీ వాళ్ళ ఇంట్లో ఉంటారు, నేనే కదా బయటకు వెళ్ళేదా. నేను వెళ్ళి మాస్క్ వేసుకొని వెళ్తా. వెళ్ళి వచ్చినప్పుడు చాలా నీళ్ళు పోసుకొని సరే అలాగే చేస్తా, ఎవరిని దాకను. సరే పోయినప్పుడు వదిలి మటన్ మాంసం ఎండబెట్టి. సరే బాయ్.